హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఆలూ రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ను వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళని వేసుకోవాలి. మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, ఎండు కొబ్బరి వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలాని వేసుకోవాలి. వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు బంగాళదుంపలను వేసుకొని వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాని మగ్గించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2.5 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. కలుపుకోవాలి. రుచి చూసి ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి
సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలూ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.